హాయ్, వెల్కమ్ టు రాజబోయినా వ్లాగ్స్. ఈరోజు మనం మటన్ ములక్కాడ కర్రీ చేసుకోవడం చూద్దాం. ఇది తినాలంటే కనుక మనకి బీభత్సంగా రాసి ఉండాలి. ముందుగా 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 4 మిర్చీలు కసా 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 కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా టమాటాలు కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టుకోండి. డ్రమ్ స్టిక్స్ ములక్కాడలు 2 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే మనం మసాలా కోసం ఒక ఎండు కొబ్బరి చిప్ప చిన్నది, 5 లవంగాలు, అనాస పువ్వు, సాజీరా, 2 స్పూన్ల ధనియాలు, కొంచెం పట్ట, 2 ఎండుమిర్చిలు తీసుకొని ఇవన్నీ కూడా చిన్న దాంట్లో వేయించుకుందాం. వేయించుకున్న దాన్ని రోట్లోకి తీసుకొని నేనైతే దంచుకుంటున్నాను. మా అమ్మాయి రెడీగా ఉంది దంచడానికి గాను. దంచిన దాన్ని అంతా కూడా ఒక ప్లేట్లో తీసుకుందాం. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా తీసుకొని అవి కూడా మనం రోట్లోనే దంచుకుంటాం. ఇవి కూడా దంచుకున్న తర్వాత ఇవి కూడా పక్కకు తీసి పెట్టుకోండి. మనం 1/2 కేజీ మటన్ ఇక్కడ తీసుకుంటున్నాం. ఈ 1/2 కేజీ మటన్ని మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత జీడిపప్పు, బాదం పప్పు ఇవి 2 కూడా దంచి పెట్టుకోండి. అలాగే మనం పొయ్యి పెట్టుకొని దాంట్లో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నామండి. ఇక్కడ రిఫైండ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నాను. వేసుకున్న తర్వాత దాంట్లోకి 2 ఇలాచీలు, అలాగే 4 లవంగాలు, అలాగే కొంచెం పువ్వు, కొద్దిగా సాజీరా ఇవి తీసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సాజీరా కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత వీటంతా కలిపిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత గట్టిగా వేయించుకుందాం. ఇవి బాగా వేగాలండి. వేగిన తర్వాత మాత్రమే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాల్సి ఉంటుంది. ముందుగా వేస్తే పాడైపోతుంది కూర. కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం దీనికి గాను. బాగా కలపాలండి. కలపడం కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఈ వంటలో కనుక చూస్తే. ఇప్పుడు వేగిన తర్వాత మటన్ వేసుకుంటున్నామండి. మటన్ని కూడా బాగా కలపాలి ముందుగా. దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఫస్టే ఉప్పు యాడ్ చేయకూడదండి. ఉప్పు యాడ్ చేస్తే కనుక ఉప్పులో ఉన్న వాటర్ అంతా గుంజేసి ముక్క పాడైపోతుంది. ఓకే, ఇలా వేగిన తర్వాత మాత్రమే ఉప్పు అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. దొడ్డుప్పు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే కారం కూడా కొద్దిగా మీకు టేస్ట్కి తగినంత మీరు వేసుకోవాల్సి ఉంటుంది. అలా వేసుకున్న తర్వాత కొద్దిగా కలిపి పెట్టుకోండి. కలపాలండి మంచిగా. బాగా కలిసిన తర్వాత మీకు ముక్క ఉప్పు కానీ కారం కానీ పట్టాలంటే ముందు ఈ టైంలో వేసుకున్న తర్వాత దాన్ని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. ఒక 40% ఉడికిన తర్వాత మనం టమాటా ఇందాక కట్ చేసుకున్న టమాటా కూడా దీంట్లో వేద్దాం. నేను ఓన్లీ 3 టమాటాలు మాత్రమే వేశాను. అలాగే కలుపుతున్నాను. ఈ టమాటా అనేది చాలా బాగా ఉడకాలండి. ఉడకక ముందు మాత్రం వాటర్ ఎట్టి పరిస్థితుల్లో మనం పోయకూడదు. ఇలా కలిపి పెట్టుకోవాలి. కలిపి మళ్ళీ మూత వేసుకున్నాం. దీంట్లో కూడా మీకు వాటర్ బయటికి వస్తుందండి. అప్పుడు మాత్రమే ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం మనము. పోసుకున్న తర్వాత కొద్దిగా మనం ఏంటంటే టేస్ట్ కోసం, స్పెషల్ టేస్ట్ కోసం మనం ఒక 2 స్పూన్స్ ఆఫ్ చింతపండు రసాన్ని మనం యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఇది ఎవరు చేయరు. ఇది కొత్త ప్రయోగం కాదు. కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసి ప్రయత్నించండి. అలాగే మునక్కాడలు 60% ఉడికిన తర్వాత మాత్రమే ఈ మునక్కాడలు వేయాల్సి ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆ గ్రేవీ అంతా కూడా ఈ మునక్కాడ ముక్కలకు పట్టిన తర్వాత చాలా బాగా టేస్ట్ వస్తుంది. అలాగే ముక్క ఉడికిందో లేదో మనం చూస్తున్నాం ఇప్పుడు. ఇంకొద్దిసేపు అవుతుంది, టైం పడుతుంది. అలాగే మనం ఇంతకుముందు చేసుకున్న కాజు అలాగే బాదం పేస్ట్ కూడా దీంట్లో వేస్తున్నాం. ఇది మాడకుండా కలుపుతూ ఉండాలండి. అది అయిపోయిన తర్వాత కొద్దిగా మసాలా ఫస్ట్ ఏదైతే మనం పట్టి పెట్టుకున్న మసాలా కొద్దిగా యాడ్ చేస్తున్నాం ఇక్కడ టేస్ట్ కోసం. చాలా బాగుంటుందండి. ఈ స్మెల్తోనే మీరు సగం కడుపు నిండిపోతుంది. అలాగే కొత్తిమీర కూడా మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా మనం యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసిన తర్వాత మరొకసారి కొద్దిగా కలిపేసి చూడండి. ఆ మిశ్రమం చూస్తుంటేనే నోరూరుతుంది. ఎప్పుడు తినాలని టేస్ట్ అనిపిస్తూ ఉంటుంది మీకు. అలా పొయ్యి మీద ఉడుకుతూ ఉంటే మీకు ఉంటుందండి టేస్ట్ కోసం. మూతేసి పెట్టుకుంటున్నాం. మళ్ళీ కొద్దిసేపు అలా ఉడికిన తర్వాత మరొక్కసారి చెక్ చేసుకుందాం. చెక్ చేసుకున్న తర్వాత మరి అది చూస్తుంటే ఆ నోట్లో నుంచి ఎవరికైనా
కొన్ని రకాల ద్రవాలు ఊరుతూ ఉంటాయండి అది చూసిన తర్వాత. కూర పైన గనక ఆయిల్ ఈ విధంగా వస్తుంది అంటే గనక ఈ కర్రీ కంప్లీట్ అయినట్టుగా మనం గెస్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఆయిల్ ఎలా తేలుతుందో. వాహ్! టేస్ట్ మాత్రం అదిరిపోయేలా ఉంది. తప్పనిసరిగా ప్రయత్నించాలి. మూతేసుకొని మనం పక్కకు పెట్టుకుందాం. ఇంకే ఆలస్యం, ప్లేట్ పట్రా. అది. ఆహ్! వాహ్! వాహ్! క్యా టేస్ట్ హై. థ్యాంక్స్ అండి.